2 సంవత్సరాలకు ఒకసారి మన తెలంగాణలో 4 రోజుల పాటు చాలా ఘనంగా మేడారం సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుంది. ఈ జాతరకు దాదాపు 1 నుండి 1.5 వరకు మంది జనాలైతే అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తారు. అయితే ఈ మేడారం జాతర ఎలా ప్రారంభమైంది, ఇంతకీ సమ్మక్క సారక్క అంటే అసలు ఎవరు, ఈ జాతరకి అంతమంది రావడానికి గల కారణాలు ఏంటి, అండ్ అలాగే ఈ మేడారం జాతర వెనుక ఉన్న హిస్టరీ మొత్తం తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేడారం జాతర వెనుక 2 హిస్టరీస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఒకటి కోయ పురాణం. కోయ పురాణం ప్రకారం 13th సెంచరీలో కాకతీయులు పాలించే టైంలో ఆ మేడారం ప్రాంతంలో ఒక కోయ దొర ఉండేవాడు. ఆయనకి చాలా కాలం పాటు పిల్లలైతే లేరు. సో అందువల్ల ఆయన భార్య పిల్లల కోసం చాలా తపించి ఎన్నో పూజలు అయితే చేసేవారు. సో ఆ పూజల్లో